పరోటాలోకి గానీ, చపాతీలోకి గానీ, అన్నంలోకి గానీ అద్దిరిపోయే కాళ్ళు పులుసు ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే వెంటనే కాళ్ళు తెప్పించుకొని ఇలా పులుసు పెట్టి చూడండి. కాళ్ళు తీసుకొని ఇది చూసారా మధ్యలో మూలిక కనిపిస్తుంది. ఇలాంటి మూలికను తింటే కాళ్ళకి బలం అని చెప్తారు. ఎక్కువగా పేషెంట్స్ లాని వెతికి కాళ్ళ చెరువ పెడతా ఉంటారు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ముక్కలు రెడీ చేసేసుకొని ఒక కుక్కర్‌లో కొంచెం నూనె వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఈ కాళ్ళు కూడా అందులో వేసేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసి మిక్సీ జార్ కడిగిన నీళ్లు, ఇంకో గ్లాస్ నీళ్లు కొంచెం ఎక్కువ వేయాలంటే ఇంచుమించుగా 2 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్ కట్టేసి ఒక 8 విజిల్స్ వేసేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఉప్పు, కారం, మసాలా పొడి అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 గ్లాసులు నీళ్ళు పోసి మూత పెట్టి ఇంకో 4 విజిల్స్ కొట్టిస్తే ముక్క బాగా ఉడుకుతుంది. తర్వాత చింతపండు పులుసుని తీసుకొని ఇందులో వేసేసి కొంచెం నీళ్ళు పోసి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే కాళ్ళు సెరువ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా.